వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో అతని భార్య సిలియాను అరెస్ట్ చేసిన అమెరికా సైన్యం ఆ జంటను న్యూయార్క్కు తరలించింది. బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో మదురో దంపతులు ఉంచారు. న్యూయార్క్లోని న్యూబర్గ్లో స్టీవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్ వద్ద విమానం దిగగానే మదురో దంపతులను బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్కు తరలించారు. ఇద్దరిపైన నార్కో టెర్రరిజం అభియోగాలు మోపడంతో మన్హాటన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నారు. అమెరికన్ నార్కోటిక్స్, టెర్రరిజం చట్టాల ప్రకారం మదురోను శిక్షిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. కోర్టులో వచ్చే వారం విచారణ జరగనుంది. వెనిజువెలా రాజధాని కరకస్పై భారీ దాడులు చేసిన అమెరికా నిన్న ఆ దేశ అధ్యక్షుడు మదురోని అరెస్ట్ చేసింది. మదురోతో పాటు ఆయన భార్య సిరియాను అరెస్ట్ చేసింది డెల్టా ఫోర్స్. ఇద్దరిని కస్టడీకి తీసుకుని న్యూయార్క్ తరలించింది. కరకస్లో అర్ధరాత్రి మిలిటరీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా కమాండోలు మదురో దంపతులు తప్పించుకునే అవకాశం ఇవ్వలేదు. అధ్యక్ష భవనంలోని బెడ్రూమ్లోకి దూరి మరీ మదురో, సిరియాను పట్టుకున్నారు అమెరికన్ కమాండోలు. ఆ సమయంలో మదురో జంట నిద్రపోతోంది. నిద్రలో ఉండగానే ఇద్దరిని పట్టుకున్న కమాండోలు అక్కడి నుంచి లాక్కుని వెళ్లారు. అర్ధరాత్రి 1 గంట తెల్లవారుజామున 4 గంటల మధ్య ఈ ఆపరేషన్ పూర్తయింది. దక్షిణ అమెరికా దేశం వెనిజువెలా రాజధాని కరకస్లో ఆ దేశ అధ్యక్షుడు మదురో అరెస్ట్ అంత ఈజీగా జరగలేదు. పరాయి దేశంలోని అధ్యక్ష భవనంలోకి చొరబడి అధ్యక్షుని తమ దేశానికి ఎత్తుకెళ్లడం అంత ఈజీ కాదు. కానీ ఆ పని చేసి చూపించింది అమెరికా. మదురో కదలికలపై 1-2 రోజులు కాదు, ఏకంగా నెల రోజులు నిఘా ఉంచింది అమెరికా. మదురో ఎక్కడెక్కడ తిరుగుతుంటాడో, ఏం తింటాడో, ఎక్కడ పడుకుంటాడో, ఇలా అన్ని అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు అమెరికన్ గూఢచారులు. ఇందుకోసం ఏకంగా వెనిజువెలా గవర్నమెంట్లోని తమ ఏజెంట్లను పట్టింది. పనిలో పనిగా మదురోకు ముందుగానే వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. గత నవంబర్లో మదురోకి ఫోన్ చేసి తాను చెప్పాల్సింది సుత్తి లేకుండా సూటిగా చెప్పేశారు. వెనిజువెలా దేశం విడిచి పారిపోయి అల్టిమేటం ఇచ్చారు. చివరకు అన్నంత పనిచేశాడు ట్రంప్. ట్రంప్ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఆ పిచ్చోడు మదురో ఉపయోగించుకోలేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. వెనిజువెలా రాజధాని కరకస్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ సిటీ మధ్య దూరం 2100 మైళ్లు. మధ్యలో సుదూర సముద్ర మార్గం. నికోలస్ మదురో దంపతులను నిర్బంధించిన తర్వాత ఈ మార్గంలోనే తరలించారు. 2 దేశాలను కలిపే కరకస్ న్యూయార్క్ మధ్య 3400 కిలోమీటర్ల దూరంలో 2 చోట్ల ఆపింది అమెరికా డెల్టా ఫోర్స్. శనివారం తెల్లవారుజామునే కరకస్పై దాడులు చేసిన అమెరికా నికోలస్ దంపతులను అరెస్ట్ చేశాక తొలుత హెలికాప్టర్లో తరలించింది. కరేబియన్ సముద్రంలోని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ యుఎస్ఎస్ ఐవోజిమా యుద్ధ నౌకలో కాసేపు ఉంచింది. అక్కడి నుంచి మళ్లీ ప్రత్యేక విమానంలో క్యూబాలోని అమెరికా నేవల్ బేస్ గ్వాంటనామో బేకు తరలించింది. అక్కడి నుంచి నేరుగా న్యూయార్క్కు తీసుకెళ్లింది. న్యూయార్క్లోని బ్రూక్లిన్ డిటెన్షన్ సెంటర్కు మదురో, ఆమె భార్య సిలియాను తరలించారు. అమెరికా డెల్టా ఫోర్స్ ఆపరేషన్తో వెనిజువెలాలో నికోలస్ మదురో పాలనా శకం ముగిసింది. మదురో కుటుంబానికి అత్యంత సాదాసీదా నేపథ్యం. సామాన్య కార్మికుని కుటుంబంలో జన్మించాడు. బస్సు డ్రైవర్గా పనిచేశాడు. డ్రైవర్ స్థాయి నుంచి ఏకంగా దేశాధ్యక్ష పీఠం అధిష్ఠించడం వరకు ఎన్నో కీలక పరిణామాలు సంభవించాయి. చివరకు నియంతగా మదురోని అన్పాపులర్ చేసింది అమెరికా. అగ్రరాజ్యం కన్నెర్ర చేస్తే పలు దేశాల్లోని అధ్యక్షులు పదవీచ్యుతులయ్యారు. నియంతలు అరెస్ట్ అయ్యారు. కానీ ఏ పెద్ద దేశం అధ్యక్షుడికి జరిగిన రీతిలో అమెరికా బందీగా మారాడు మదురో. డ్రైవర్ నుంచి అధ్యక్షుడు, ఆ తర్వాత నియంత, ప్రస్తుతం అమెరికాకు బందీ. ఈ యావత్ జర్నీ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉంది. నికోలస్ మదురో 1962లో వెనిజువెలా రాజధాని కరకస్లో అతి సామాన్య కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి కార్మిక సంఘం నేతలు. మదురో బాల్యం సాదాసీదాగా గడిచింది. ఉన్నత విద్యను అభ్యసించలేదు. హై స్కూల్ స్థాయి దాటి చదవలేదు. వామపక్ష భావజాలానికి ఆకర్షితుడై క్యూబాలో 1 ఏడాది పాటు శిక్షణ పొందాడు. తండ్రి కార్మిక సంఘం నేత కావడంతో ఆ లక్షణాలతో ముందుకు దూసుకెళ్లాడు. 1992లో హ్యూగో చావెజ్ అధికార కైవసానికి విఫల యత్నం చేసిన సమయంలో ఆయన బస్సు డ్రైవర్గా పనిచేశాడు మదురో. చావెజ్ జైలుకెళ్లాక ఆయన విడుదల కోసం పెద్ద ఉద్యమాన్ని నడిపించాడు. ఆ ఉద్యమం మదురో జీవితంలో కీలక మలుపు. చావెజ్ వామపక్ష ఎజెండాకు గట్టి మద్దతుదారుగా మారిన మదురో తన తండ్రిలా కార్మిక సంఘ నేత అయ్యాడు. ఆ తర్వాత చావెజ్ సారథ్యంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీలో చేరాడు. ఆ పార్టీలో చకచక కీలక పదవి చేపట్టాడు. 1998లో చావెజ్తో పాటు జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తర్వాత అసెంబ్లీ అధ్యక్షుడయ్యాడు. చావెజ్ వెనిజువెలా అధ్యక్షుడయ్యాక మదురోని విదేశాంగ మంత్రిగా నియమించారు. విదేశాంగ మంత్రిగా పలు దేశాల్లో పర్యటించిన మదురో వెనిజువెలాకు అంతర్జాతీయంగా మద్దతు పెంచడంలో కీలక పాత్ర పోషించారు. అమెరికా పెత్తనాన్ని, ఆంక్షలను ఎదుర్కొనేందుకు లాటిన్ అమెరికా, కరీబియన్ కూటమి ఏర్పాటు చేశారు. దీంతో చావెజ్కు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు. 2012లో వెనిజువెలా ఉపాధ్యక్షుడయ్యారు. అంతేకాదు మదురోను తన రాజకీయ వారసుడిగా చావెజ్ ప్రకటించారు. 2013లో అనారోగ్యంతో చావెజ్ మరణించాక తాత్కాలిక అధ్యక్షుడిగా మదురో గద్దెనెక్కారు. వెంటనే జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొంది అధ్యక్ష పీఠాన్ని పదిలపరుచుకున్నారు. నాటి నుంచి మదురో పాలనకు తిరుగులేదు. అయితే ప్రతి ఎన్నికల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు మదురోపై వచ్చాయి. చావెజ్ పాలన అంతా వివాదాలు, సమస్యలతోనే సాగింది. అమెరికా ఆంక్షలకు తోడు అంతర్జాతీయ చమురు ధరల ప్రభావంతో వెనిజువెలా ఆర్థికంగా పతనమైంది. ఇది మదురోకి పెద్ద సవాల్గా మారింది. ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వలేదు. భారీగా నోట్ల ప్రింటింగ్ చేయించారు. దీంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.
ఆహార పదార్థాలు కొనుక్కోలేక పేద ప్రజలు అలమటించారు. లక్షలాది మంది పొరుగు లాటిన్ అమెరికా దేశాలకు వలస వెళ్లారు. 2014లో ఒకసారి, 2017లో మరోసారి వెనిజువేలా చరిత్రలోనే అతిపెద్ద ఆందోళనలు జరిగాయి. నిరసనలు హోరెత్తాయి. ఆ ఆందోళనలు ఉక్కుపాదంతో అణిచేశారు మదురో. లక్షలాది మందిని జైలు పాలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులనైతే హింసించారు. ఆ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. నియంతగా పరిపాలించిన మదురో ప్రతికూలతల మధ్య 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 3వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే నాటి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్కు చాలా చోట్ల 85% కంటే ఎక్కువ ఓట్లు పోలైనా తానే గెలిచానని ప్రకటించుకున్నారు మదురో. ఆ తర్వాత గొంజాలెజ్తో పాటు జనాదరణ ఉన్న విపక్ష నేత మరియా కొరీనా మచ్చాడో సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.